డ్రెస్ ఫైర్ ఇప్పుడు అప్పట్లో ఆగేలా లేదు. అసలు ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో? ఏదైతే ఆ ఫ్యాషన్ అండ్ వెస్ట్రన్ కల్చర్ మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చిందో ఆ డ్రెస్ కల్చర్ అనేది ఇప్పుడు నెమ్మదిగా తగ్గిపోతుందనే చెప్పాలి. ఎందుకంటే కొంతమంది పెద్దవాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని ఏవైతే మాటలు మాట్లాడారో ఆ మాటలకి కొంచెం ఫిదా అయిపోయాను నేను. సో ఎస్పెషల్లీ ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ శివాజీ గారు. సో ఈ రోజు కూడా నరేష్ గారిది ఇంకొక సంఘటన జరిగింది, అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వెల్కమ్ టు #you. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రెస్ ఫైర్ అంటే ఎవరైతే టాలీవుడ్ లో హీరోయిన్స్ కానీ యాక్ట్రెసెస్ కానీ ఈవెన్ యాంకర్స్ ని కూడా ఉద్దేశిస్తూ శివాజీ గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. సో ఆల్రెడీ దండోరాక ఆయన మాట్లాడిన మాటలు కొంచెం ట్రెండ్ అయ్యాయి. అండ్ దాంతో పాటు ఆయన ఒక వీడియో కూడా చేయడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా మనోభావాలు దెబ్బతీసినట్టు మీకు అనిపించుంటే ఐఎమ్ రియల్లీ సారీ అని కూడా ఆయన ఒక నోట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు హే భగవాన్ అని చెప్పి సుహాస్ గారిది వంశీ నందిపాటి గారి ప్రొడక్షన్ లో సుహాస్ గారి సినిమా ఒకటి రాబోతోంది. సో వంశీ నందిపాటి గారు దాన్ని ప్రెజెంట్ చేస్తున్నారు. సో ఆ సినిమాలో నరేష్ గారు ఈ రోజు ఒక ప్రెస్ మీట్ జరిగింది. అండ్ ఆ ప్రెస్ మీట్ లో సాయిధరం తేజ్ గారు గెస్ట్ గా కూడా రావడం జరిగింది. సో ఆ ఈవెంట్ లో మన నరేష్ గారు అందరికి హగ్ డే అని, ఈ రోజు వ్యాలంటైన్స్ డే కంటే 7 days ముందు కొన్ని డేస్ ఉంటాయి, కిస్ డే లేకపోతే హగ్ డే లేకపోతే వాట్ ఎవర్, నాకు ఆ పేర్లు తెలీదు. సో అలాంటి ఈ 7 days తో పాటు వ్యాలంటైన్స్ డే అనేది లాస్ట్ డేగా 14th February అదే లాస్ట్ డే. సో అది వ్యాలంటైన్స్ డేగా గుర్తించారు. ఈ ముందు కొన్ని డేస్ ఉన్నాయి, ఆ డేస్ లో భాగంగా ఈ రోజు హగ్ డే అన్నమాట. సో హగ్ చేసుకోవడం అది ఒక డే అన్నమాట ఈరోజు. సో ఆ డేకి సందర్భంగా ఈయన స్పీచ్ లో మాట్లాడుతూ హ్యాపీ హగ్ డే అని చెప్పి అందరికీ హగ్స్ ఇవ్వడం జరిగింది. సాయిధరం తేజ్ గారికి ఇచ్చారు, సుహాస్ గారికి ఇచ్చారు, వంశీ నందిపాటి గారికి ఇచ్చారు. అండ్ దాంతో పాటు శివాని గారి దగ్గరికి వెళ్తుంటే సడన్ గా ఆయన ఆగిపోయి పక్కన శ్రవంతి గారు, యాంకర్ శ్రవంతి గారు కూడా ఉన్నారు. సో యాంకర్ శ్రవంతి గారు ఇప్పుడు ఆ సినిమాలో కూడా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి హగ్ ఇద్దాం అనుకుంటే సడన్ గా ఆయనే ఆగిపోయి, నేను మీకు హగ్ ఇవ్వలేను ఎందుకంటే మీరు పద్ధతిగా శారీ కట్టుకుని ఉన్నారు. సో మీరు శారీ కట్టుకుంటే పద్ధతిగా అనిపించి నేను హగ్ ఇవ్వలేకపోతున్నాను, ఎందుకంటే ఆల్రెడీ దీని కల్చర్ గురించి ఆల్రెడీ పెద్ద మహనీయులు ఒక మాట మాట్లాడడం జరిగింది కాబట్టి దాన్ని మీరు పాటిస్తూ ముందుకు వస్తున్నారు కాబట్టి నేను అందుకే మీకు హగ్ ఇవ్వలేకపోతున్నాను. బట్ ఐ విష్ యూ హ్యాపీ హగ్ డే అని చెప్పి కొంచెం ఆరా ఫార్మింగ్ చేశారు, అక్కడ పెద్ద ఆరా ఫార్మింగ్ చేశారు. సో అది చూసిన వెంటనే నాకు అనిపించింది, ఓకే నరేష్ గారు మాట్లాడిన మాటల్లో కొంచెం సర్కాసం ఉంది, అంటే కొంచెం వెటకారంగా అనిపించింది నాకు. ఆ వెటకారం ఎవరిని ఉద్దేశించి అని చూస్తే శివాజీ గారిని ఉద్దేశించి అని చెప్పి నాకు దాని తర్వాత అర్థమైంది. సో శివాజీ గారు ఆయన చేసిన దండోరా ఫిలింలో ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి అప్పటి నుంచే ట్రెండ్ అవుతూనే వచ్చాయి. దాని తర్వాత చాలా మంది యాక్ట్రెసెస్ కూడా రియాక్ట్ అయ్యారు. ఈవెన్ అనసూయ గారు కూడా వైల్డ్ గా రియాక్ట్ అయ్యారు, చిన్మయ్ గారు రియాక్ట్ అయ్యారు, రిద్ది కుమార్ అండ్ మన నిధి అగర్వాల్, రాజాసాబ్ హీరోయిన్స్ కూడా రియాక్ట్ అయ్యారు. సో దాని తర్వాత ఆ హైప్, ఆ న్యూస్ బజ్ అనేది తగ్గిపోయి వచ్చింది. కానీ ఈ రోజు నరేష్ గారు మళ్ళీ దాన్ని బయట తీసుకొచ్చారు. సో దాన్ని ముందుకు తీసుకొచ్చి ఈయన మాట్లాడిన మాట ఏంటంటే, నరేష్ గారు లైక్ అందరికి హగ్ డే అని చెప్పి హగ్ ఇచ్చేసి శివాని నగరంకిను మన శ్రవంతి గారికి హగ్ ఇవ్వబోతుంటే మీరిద్దరు పద్ధతిగా శారీస్ లో ఉన్నారు. సో ఒక పెద్ద మహనీయుడు చెప్పిన మాటని మనం పాటించాలి అని చెప్పి ఈయన మాట ఏదైతే ఉందో ఆ మాట మీద ఉండి, సో దీన్నే డ్రెస్ వార్స్ అంటారు. సో ఈయన మాట్లాడే మాటలు ఎంత సర్కాస్టిక్ గా ఉన్నా దాన్ని కనీసం వీళ్ళు పాటిస్తున్నారనే ఒక హ్యాపీనెస్ ఉంది నాలో. ఈవెన్ శ్రవంతి గారు కానీ లేకపోతే మన శివాని నగరం గారు కానీ మీరు ఒకవేళ పొట్టి బట్టలు వేసుకుంటే నేను హగ్ ఇచ్చేవాడిని అని నరేష్ గారు ఇండైరెక్ట్ గా కూడా చెప్పడం జరిగింది. సో హే భగవాన్ మూవీలో ఈ యొక్క టాపిక్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ అవుతుంది. అందరూ నరేష్ గారు ఓల్డ్ ఆ నరేష్ అంకుల్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ఈ స్టిల్ యంగ్ బాయ్ అనే మాటకి ఆయన జస్టిఫై చేస్తారు. అండ్ ఈ డ్రెస్ వార్ అనేది ఇప్పట్లో ఆగుద్దా? ఎప్పటికీ ఆగదు. ఎందుకంటే కొన్ని విషయాలు ఏవైతే మనం చూస్తున్నామో ఆ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేయాల్సింది కరెక్టే. ఇది వరకు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చూసుకుంటే హీరోయిన్స్ అందరూ పద్ధతిగా శారీలు కట్టుకుంటూ ఉండేవాళ్ళు. అండ్ అలాగే ప్రమోషన్స్ కి కానీ వేటికి కానీ అప్పట్లో న్యూస్ పేపర్స్ వాళ్ళు ప్రెస్ మీట్స్ పెడితే వాళ్ళకి రాసుకోవడానికి ఇటువంటి ప్రెస్ మీట్స్ అనేవి అప్పట్లో కెమెరా పెట్టేసి ఇవి ఏం ఉండేవి కాదు.
సో వాళ్ళు రాసుకుంటూ ఉండేవాళ్ళు. అప్పటికి కూడా ఆ జనరేషన్ కి కూడా తగినట్టు ఉండేది. బట్ 2000s నుంచి కల్చర్ అనేది మారిపోయింది, కొంచెం వెస్టర్న్ గా అప్గ్రేడ్ అయ్యారు, ఇప్పుడు ఊరమాస్ గా వెళ్ళిపోయారు. సో ఎప్పుడైతే శివాజీ గారు ఇలా మాట్లాడడం జరిగిందో అప్పటి నుంచి కొంతమంది ఆలోచిస్తున్నారు దీని గురించి. నిజమే కదా, మనం సినిమాల్లో కదా హీరోయిన్స్, బయట కాదు కదా, బయట ఎందుకు మనం ఇంత షో ఆఫ్ చేస్తున్నాం, ఇంత లగ్జరియస్ గా ఎందుకు రెడీ అవుతున్నాం, ఇంత వెస్టర్న్ గా ఇంత పొట్టి పొట్టి బట్టలు వేసుకుని ఎందుకు రెడీ అవుతున్నాం అనే మాటలు ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ అవుతున్నాయి. సో అవి ఆలోచించి పాటించే వాళ్ళకి రియల్లీ హ్యాట్స్ ఆఫ్. అండ్ దాన్ని అపోజ్ చేసే వాళ్ళకి వాళ్ళ ఇష్టం అని వదిలేయడం తప్ప వాళ్ళ గురించి మనం మాట్లాడాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే ఎవరి ఇష్టం వాళ్ళది. వీఆర్ లివింగ్ ఇన్ ద డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి పీపుల్స్ రూల్, పీపుల్ ఫ్రీడమ్ ఇదంతా. ఎవరికి ఎవరు చెప్పినా ఎవరు పాటిస్తారు, ఎవరి గురించి మాట్లాడినా ఎవరు దాన్ని అర్థం చేసుకుంటారు, అనవసరంగా తీసి కొట్టి పడేస్తారు. సో ఆ పాయింట్ లోకి వస్తే నరేష్ గారు దాన్ని స్వీట్ గా క్యూట్ గా చాలా మంచిగా డెలివరీ చేయడం జరిగింది. ఆ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ గా మాట్లాడడం జరిగింది. అండ్ అది కూడా నెట్టింట వైరల్ అవుతుంది. అండ్ శివాజీ గారు మాట్లాడిన మాటల విషయానికి వస్తే, ఎప్పుడైతే దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడారో దాని తర్వాత ఆయన సారీ చెప్పినా ఐ గెస్ తప్పేం లేదు అని నాకైతే అనిపిస్తుంది. సో మీరేమనుకుంటున్నారు, మీ పాయింట్ ఏంటి అసలు ఈ యొక్క కన్వర్జేషన్ కి అండ్ నరేష్ గారు ఈ రోజు రియాక్ట్ అయిన విధానానికి మీరేమనుకుంటున్నారు, మీరేం జడ్జ్ చేస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించి ఖచ్చితంగా కింద అయితే కమెంట్ చేయండి. అంటే దానికి వాచింగ్ #, దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.